అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇంట్లో అయితే పూజ చేసుకొని గుడికి వెళ్ళాము. ఈరోజు శుక్రవారం కావడంతో అందులోనూ శ్రీరామనవమి కదా కలిసి వచ్చిందండి. ఎలానో నేను ప్రతి వారం శుక్రవారం పూజ చేసుకుంటాను కాబట్టి దానితో పాటుగా శ్రీరామనవమి కూడా ఒకేసారిగా ఇంట్లో అయితే దీపారాధన పూజ చేసుకుని గుడికి అయితే బయలుదేరామండి. నేను మా బుజ్జమ్మ కూడాను. ఇవాళంతా కూడా శ్రీరాముని కళ్యాణం కోసం పీటలపై కూర్చుంటారు కదండి. కొంచెం అదంతా హడావిడిగా కోలాహలంగా ఉందన్నమాట. వీధంతా కూడాను గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ కోలాటం సిబ్బంది కూడా రెడీగా ఉందండి నాట్యం చేయడం కోసం. ఆ రామయ్యని, సీతమ్మని, లక్ష్మణ, హనుమంతుని దర్శించుకుని మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకుని వచ్చేసామండి. బయట అయితే కళ్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ప్రొద్దుటే. ఇదంతా కూడా జనం అందరూ సమకూర్చుకుని కూర్చున్నారనమాట. పక్కనేమో కోలాటం హడావిడి జరుగుతుంది. చాలా అయితే బాగా జరిగిందండి మాకు ఈరోజు నవమి అంతా కూడా. అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కాస్త నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్ చూడండి. ఎన్ని వీడియోస్ చేద్దామనుకున్నా వ్యూస్ రావట్లేదు, అలానే సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు. దయచేసి మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.